వైసీపీ ప్రభుత్వం 545 కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం చేసి ఋషికొండలో విలువైన భవనాలు కట్టి వృధా చేసింది ప్రజాధనం అని గగ్గోలు పెట్టినటువంటి టీడీపీ అధికారంలోకి సంవత్సరం అయింది. ఈ సంవత్సర కాలంలో ఆ భవనాలు ఎలా ఉపయోగించాలో అసలు మీకు ఏమైనా అంచనా ఉందా అని విశాఖ జిల్లా ప్రజల తరఫున సిపిఐ తరఫున మేము ప్రశ్నిస్తున్నాం. ఒక ఆయనేమో పెద్ద తెలివైన రాజకీయవేత్త, కేంద్ర మంత్రి పదవి చేశాడు, రాష్ట్ర ఆర్థిక మంత్రి చేశాడు, రాష్ట్రంలో విలువైన నాయకుడిగా గుర్తింపు పొంది ఈరోజు ఒక రాష్ట్రానికి గవర్నర్ బాధ్యతలు చేపట్టినట్టు ఆయన అది మానసిక వైద్యాలయంకి పెట్టేస్తే బాగుంటుంది అనేది అంటున్నాడు. ఎందుకన్నాడు ఆయన? వైసీపీ ప్రభుత్వం మెంటల్ వాళ్ళందరూ కట్టారు కాబట్టి ఆ మెంటల్ హాస్పిటల్ పెట్టారంటున్నారు. నిజంగా మీరు మెంటల్ హాస్పిటల్ కానీ మీరు పెడితే మీ ప్రభుత్వానికి కూడా మెంటల్ వచ్చినట్టు అని ప్రజలు భావిస్తారనేది చర్చించుకుంటున్నారు. తక్షణమే అది ప్రజలకు విలువైనటువంటి, ప్రజలకు అవసరాలకు ఉపయోగపడేటట్టు సాలార్జంగి మ్యూజియం లాంటిది సైన్స్ మ్యూజియం అయినా పెట్టి, లేదా ఇంకంతకన్నా ప్రజలకి భావి తరాలకి ఉపయోగించేటట్టు ఆ భవనాలు వినియోగించాలని, చారిత్రాత్మకంగా భవిష్యత్తు తరాలకి అది ఒక ఐకాన్గా నిలవాలని విశాఖ ప్రజలందరి తరఫున సిపిఐ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం.